ఓం సాయిరాం. ఆర్తితో మొరలిడినంతనే, సన్నిధిన అడుగుడినంతనే, కుండల కొద్దీ కృపారసాన్ని అఖండంగా కురిపించే ఓ సద్గురు సాయి, శ్వాసించే ప్రతిక్షణం నీ చరణ సేవకై అంకితమవని, హృదయంలో ఉదయించే ప్రతి భావంలో నీ తలపులే పండని, నాలుక పలికే ప్రతి పలుకులో నీ చరితామృతం నిండని, చెవులకు చేరే ప్రతి శబ్దములో నీ నామస్మరణే ధ్వనించని, కరముల ప్రతి కదలిక నీకు చేసే నమస్కారం అవని, పాదాల ప్రతి అడుగు నీ దివ్య సన్నిధికి చేసే ప్రదక్షిణ కాని, హృదయ ఫలకంపై నీ దివ్య చరణాలు ముద్రించుకుపోని, అసలు నాలో నేనే లేక అంతా నీవై నిండని. బాబా, ఇది నా ప్రార్థన. ఓం సాయిరాం. మహల్సాపతికి బాబా ప్రసాదించిన ముందు ముందు మనం చూడబోయే ఎన్నో అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలలోని అగాధమైన అంతరార్థాన్ని మనం అవగతం చేసుకోవడానికి ప్రస్తుతం మనం చేయబోయే వివేచనలోని విషయ జ్ఞానం ఎంతో ఆవశ్యకం. బాబా నిజరూప దర్శనాన్ని మనకు కలుగజేయడానికి ఈ వివేచన ఎంతగానో దోహదం చేస్తుంది. కనుక ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా, ఎటువంటి ఆలోచన రానివ్వకుండా ఎంతో ఏకాగ్ర చిత్తంతో అక్షరాలను అనుసరించమని పాఠక మహాశయులకు కలం యొక్క వినమ్ర పూర్వక విన్నపం. జీవుడు తన హృదయంలో కొలువైయున్న శివునితో ఐక్యం చెందే ప్రక్రియలో, అంటే పరమాత్మతో ఏకత్వం దిశగా జీవాత్మ జరిపే పయనంలో ఎన్నో పారమార్థిక లోకాలను దాటవలసి వస్తుందని మహాత్ముల ఉవాచ. మరియు వారి అనుభవాల సారమైన శాస్త్రాల యొక్క ఉద్ఘోష. నేడు ఆ ఆనందానికి ఎల్లలు లేవు. కారణం, నేను నా ప్రభువును నా ఇంట్లోనే, హృదయంలోనే పొందాను. నేను తనను అడవులలో వెతికాను, బృందావనంలో వెతికాను, పవిత్ర తీర్థస్థానాలలో వెతికాను. కానీ అక్కడ నాకు దొరకలేదు. నా శరీరం అనే రాజప్రసాదంలో 7వ అంతస్తులో ఒక విచిత్రమైన కిటికీ ఉంది. నేను ప్రభువును అక్కడ పొందాను అనే మీరా మాటలలో అద్భుతమైన ఈ సత్యమే ద్యోతకమవుతుంది. హృదయ కుహరంలో భగవంతుని పొందే క్రమంలో సద్భక్తుడు దాటవలసిన పారమార్థిక లోకాలను ఉద్దేశించే క్రీస్తు మరియు మీరాబాయి వంటి సత్యదృష్టలు తమదైన మహనీయ పరిభాషలో అంతస్తులు అని ఉల్లేఖించారు. మొదట సద్గురువు యొక్క దివ్యానుగ్రహంతో ఉద్ధరింపబడిన సద్భక్తుడు హృదయం ద్వారా వద్దకు చేరుకుంటాడు. ఈ స్థానాన్ని యోగ పరిభాషలో సహస్రదళ కమలంగా పేర్కొంటారు. నిజానికి ఈ స్థానం భృకుటి వెనుక ఉంటుందని, దానిని శివనేత్రం అంటారని, సద్భక్తుని యొక్క నిజమైన పారమార్థిక ప్రవాసం ఇక్కడ నుండే ప్రారంభమవుతుందని కొందరు జ్ఞాన మార్గానికి చెందిన మహనీయులు పేర్కొంటారు. కానీ యోగ మార్గానికి చెందిన మహనీయులు సాధకుని ఆత్మ ప్రవాసం షట్చక్రాల ద్వారా జరిగి తర్వాత సహస్రదళ కమలం వద్దకు చేరుకుంటుందని చెబుతారు. ఈ సహస్రదళ కమలం కల ప్రదేశాన్ని తురీయ పదం అంటారు. ఇక్కడే గంగా, యమున మరియు సరస్వతి నాడుల సంగమం జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ త్రివేణి సంగమంలో మునకవేసి శుద్ధి చెందిన సద్భక్తుడు తరువాత పారమార్థిక స్థితి అయిన పరబ్రహ్మ పదానికి చేరుకుంటాడని మహనీయులు తమ అనుభూతులను ఆకర్షించారు. తురీయ పదంలో భగవంతుని దర్శనం జ్యోతి మరియు ధ్వని రూపంలో జరుగుతుంది. కనుకనే భగవంతుడిని జ్యోతి స్వరూప భగవంతునిగా పేర్కొంటారు. దేహంలో, హృదయంలో దర్శనమిచ్చే మరియు వినిపించే జ్యోతిని ఉపాసన చేయడం తెలిసిన వాళ్ళు మహనీయులవుతారు అని చాంద్రోగోపనిషత్తు ఈ జ్యోతి స్వరూప భగవంతుని గురించి తెలియచేస్తుంది. సహస్రదళ కమలం చేరుకున్న సద్భక్తునికి శ్రవణం అయ్యే దివ్యమైన ఆ ధ్వనిని అనాహత శబ్దం అని అంటారు. ఏదైనా వాద్యాన్ని వాయించినప్పుడు వెలువడే శబ్దాన్ని అహద్ శబ్దం అని అంటారు. కానీ ఏ వాద్యము లేకుండా హృదయంలో సహజంగా నిరంతరంగా వెలువడే ధ్వనిని అనహద్ శబ్దం అని అంటారు. ఈ అనహద శబ్దాన్ని అమృతవాణి అని లేదా ఆకాశవాణి అని పిలుస్తారు.
తురీయ పదంలో అనహత శబ్దం 10 రకాలైన సంగీత శబ్దాలుగా వినబడుతుంది. నాదం 10 రకాలుగా వినిపిస్తుంది. మొదటిది చిమ్ అనే శబ్దము, రెండవది చిమ్ చిమ్ అనే శబ్దము, మూడవది ఘంటానాదం, నాలుగవది శంకునాదం, ఐదవది తంత్రీ వాద్య శబ్దం, ఆరవది తాళాల శబ్దం, ఏడవది వేణునాదం, ఎనిమిదవది మృదంగనాదం, తొమ్మిదవది డంకానాదం, పదవది మేఘాల గర్జన అనే హంసోపనిషత్తు పారమార్థిక ఉన్నత స్థితులలో శ్రవణం అయ్యే అనహద శబ్దాన్ని వివరిస్తుంది. ఇటువంటి దివ్య అనహద శబ్ద శ్రవణం వలన ఇంద్రియ ప్రవృత్తుల ప్రకోపం స్తబ్దమవుతుంది. మనసు యొక్క చంచలత్వం నిశ్శబ్దమవుతుంది. 10 విధాలైన అనహద శబ్దం శ్రవణమవుతుంది. అందులోని యోగులు నిమగ్నమై ఉంటారు. ఇంద్రియాల ప్రకోపాలు ఆగిపోతాయి మరియు మనసు యొక్క చంచలత్వం ఆగిపోతుంది అని చరణ్ దాస్ అంటున్నాడు అని మహనీయుడైన చరణ్ దాస్ తమ స్వానుభవాన్ని వివరిస్తారు. అటువంటి దివ్య అనహద శబ్దంతో కూడిన జ్యోతి స్వరూప దర్శనం సద్భక్తుని యొక్క తదుపరి మార్గాన్ని ప్రస్ఫుట చేస్తుంది. ఆ విధంగా భగవంతుని సూక్ష్మరూప దర్శనంతో పునీతమైన సద్భక్తుడు తురీయ పదాన్ని నుండి ఆ తదుపరి స్థితి అయిన బ్రహ్మపదానికి చేరుకుంటాడు. ఆ బ్రహ్మపదంలో 4 దళాల కమలం ఉంటుందని, ఆ 4 దళాలు 4 వేదాలకు ప్రతీకలని, ఇక్కడ నుండి వేదాలు ఉద్భవించాయని సనాతన ఋషులు, ఇక్కడ నుండి ఉపనిషత్తులు బోధించే అహం బ్రహ్మాస్మి, అయం ఆత బ్రహ్మ. అటువంటి దివ్య అనహత శబ్దంతో కూడిన జ్యోతి స్వరూప దర్శనం సద్భక్తుని యొక్క తదుపరి మార్గాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఆ విధంగా భగవంతుని సూక్ష్మ రూప దర్శనంతో పునీతమైన సద్భక్తుడు ఆత్మ తురీయ పదాన్ని నుండి ఆ తదుపరి స్థితి అయిన బ్రహ్మపదానికి చేరుకుంటాడు. ఈ బ్రహ్మపదంలో 4 దళాల కమలం ఉంటుందని, ఆ 4 దళాలు 4 వేదాలకు ప్రతీకలని, ఇక్కడ ఉండే వేదాలు ఉద్భవించాయని సనాతన ఋషులు, ఇక్కడ నుండే ఉపనిషత్తులు బోధించే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మ తత్తత్వం అసి, సత్యమేదైతే తదో ఉందో అదే నీవు, ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మ అనే 4 మహావాక్యాలను గ్రహించారని చెబుతారు. ఈ బ్రహ్మపదంలోనే మేఘాల గర్జన నుండి ఉద్భవించే ఓంకారం శ్రవణం అవుతుందని మహనీయుల ఉవాచ. ఇక్కడ ఎరుపు బంగారు వర్ణాల మిశ్రమైన వెలుగు ప్రసరించి ఉంటుంది. కానీ ఆ వెలుగు బాహ్యంగా ఉండే సూర్యుని వెలుగు కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. ఆ వెలుగునే వేదాలు హిరణ్యగర్భు అని ఉపనిషత్తులు బంగారు సూర్యుడు వర్ణిస్తాయి. హిరణ్మయీ పరే కోసో విరజం బ్రహ్మ నిష్కలం తం చుత్తభ్రం జ్యోతిషాం జ్యోతిస్తదా దాత విదో విదుహు అని జ్యోతి స్వరూపమైన ఆనందమయ కోశంలో మానవుని నిగుడ గణాలలో నిర్మలం విశుద్ధం అయిన బ్రహ్మవాసం చేస్తుంది. అన్నింటికీ కాంతినిచ్చే కాంతి అదే, దానిని ఆత్మవిధులు సాక్షాత్కరింప చేసుకుంటారు అని ఉండక ఉపనిషత్తు ఈ సత్యాన్ని తెలియచేస్తుంది. ఈ సూర్యుని నుండి వెలువడే వెలుగు అజ్ఞానపూరిత ఆవరణను తొలగిస్తుందని, తత్ఫలితంగా మాయాపూరిత భ్రమలు అన్నీ అంతరించిపోతాయని ఉపనిషత్తులు ఉవాచ. ఇక్కడ మన చరిత్ర నాయకుడు మహల్సాపతి చేరుకున్న పారమార్థిక ఉన్నత స్థితులకు సంబంధించి మనకు ఉపలబ్ధంగానున్న ఓ ముఖ్యమైన విషయం ప్రస్తావనార్హం. మహల్సాపతికి వచ్చిన అద్భుతమైన ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రస్తుతం సందర్భంలో ప్రస్తావించడం ఎంతైనా ముదావహం. మహల్సాపతి తన స్మృతులలో నాకు బాబా ఒకసారి పులిచర్మం యొక్క ఆసనంపై కూర్చుని తమ సువర్ణ రూప దర్శనాన్ని ప్రసాదించారు అని పేర్కొంటాడు. మహల్సాపతి ఉచ్చ పరమార్థిక పరిభాషను ఉపయోగిస్తూ బాబా తమ సువర్ణ రూప దర్శనాన్ని ప్రసాదించారు అని చెబుతున్న అనుభూతి బ్రహ్మపద స్థితికి చేరుకున్నప్పుడు సద్భక్తునికి కలిగే ఆధ్యాత్మిక అనుభూతికి సరిగ్గా సరిపోలుతుంది.
బహుశా బాబా తనను అటువంటి అత్యున్నతమైన బ్రహ్మ పదస్థితికి తోడ్కొని వెళ్ళినప్పుడు తనకు దర్శనమైన బంగారు రంగు సూర్యుని వెలుగును ఉద్దేశిస్తూ ఆ స్థితిలో తనకు కలిగిన అనుభవాన్ని ఉల్లేఖిస్తూ త్రికూటిలో తనకు అనుభూతమైన బాబా యొక్క శుద్ధ భగవత్ తత్వాన్ని ఉటంకిస్తూ బాబా తమ సువర్ణ రూప దర్శనాన్ని ప్రసాదించారు అని మహల్సాపతి పేర్కొన్నాడు. తద్వారా తాను అధిరోహించిన ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల గురించి చెప్పకనే చెప్పాడు. ఇకపోతే బ్రహ్మపదాన్ని సూఫీ మహనీయులు అలాం ఈ జబరూద్ అని పిలుస్తారు. ఎప్పుడైతే సద్భక్తుడు తన పారమార్థిక పయనంలో భాగంగా బ్రహ్మపదానికి చేరుకున్నప్పుడు ఇక్కడి బంగారు ఎరుపు రంగు సూర్యుని నుండి వెలువడే ఉషస్సు సద్భక్తునిలోని మాయా ప్రేరణ వలన కలిగే తమస్సును తొలగిస్తుందని, మనస్సును కూడా సంపూర్ణంగా స్తబ్ధపరుస్తుందని మహాత్ముల బోధ. త్రికుటి పదంలోని అన్ని విద్యల సారం అవగతమవుతుంది. మేఘాలు మెరుపులతో ఉరుముతాయి, ఢంకాలు మ్రోగుతాయి. ఎరుపు రంగు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు మరియు 4 దళాల కమలంలో ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. బ్రహ్మ పదాన్ని సాంకేతికంగా త్రికుటి అని కబీరు వంటి మహనీయులు నిర్వచిస్తారు. త్రికుటి అంటే త్రిభుజం లేదా 3 పర్వతాలు అని అర్థం. మేరు, సుమేరు మరియు కైలాస పర్వతాలు ఇక్కడే ఉంటాయని మరియు ఈ లోకం త్రిభుజాకారంలో ఉంటుందని చెప్తారు. అంతేకాదు ఈ త్రికుటి నుండే సమస్త ప్రకృతిని నడిపించే త్రిగుణాలైనటువంటి సత్వగుణం, స్వచ్ఛత, మంచితనం మరియు సామరస్య గుణాలకు ప్రతీక. రజోగుణం మోహం, సృజనాత్మక మరియు కార్యకలాప గుణాలకు ప్రతీక. మరియు తమోగుణం అజ్ఞానం, చీకటి, వ్యసనం మరియు జడత్వం వంటి గుణాలకు ప్రతీక ఉద్భవిస్తాయి. బ్రహ్మ రజోగుణం, విష్ణువు సత్వగుణం మరియు మహేశ్వరులను తమోగుణం త్రిగుణాలకు ప్రతీకలుగా పేర్కొంటారు. హృదయపు లోతుల్లోనే వసించే శుద్ధ పరమాత్మలో విలీనం చెందే ప్రక్రియలో భాగంగా పరమోచ్చమైన పారమార్థిక లోకాలకు సద్భక్తుడు జీవాత్మ రూపంలో సాగించే పయనంలో త్రిగుణాలను త్యజించి త్రికూటిని దాటి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అవధులు లేని సద్గురు అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. నిజానికి శుద్ధ భగవతత్వం యొక్క నిజ నివాసం త్రిగుణాల నిలయమైన త్రికూటి వంటి లోకాలకు ఆవల ఉంటుంది. కనుకనే భగవంతుడిని త్రిగుణ రహితుడు అని వర్ణిస్తారు. ఆ భగవంతునిలో సంపూర్ణంగా సంలీనం చెందే ప్రక్రియలో సద్భక్తుడు కూడా త్రిగుణారహితుడు కావాలి. తద్వారా అన్ని లోకాల ఆవలి తీరానికి చేరుకోవాలి. వేదములు త్రిగుణాలను తెలుపుతున్నాయి. ఓ అర్జున, ఈ త్రిగుణములను దాటి వెళ్ళవలయును మరియు అన్ని ద్వంద్వాలను దాటి వెళ్ళవలయును. ఎల్లప్పుడూ నిత్యమైన సత్యమును, ఆత్మజ్ఞానమును తెలుసుకొని ఉన్నవాడివై ఉండుము అనే భగవద్గీతలోని శ్లోకం అద్భుతమైన ఈ సత్యాన్ని స్పష్టం చేస్తుంది. ఓ సందర్భంలో మాధవరావు దేశపాండే బ్రహ్మ, విష్ణు మరియు శివ శ్లోకాలను చూపించమని బాబాను కోరినప్పుడు బాబా ఆ విధంగానే తన ముచ్చట తీర్చి బాబా తమదైన శైలిలో తనకు బోధిస్తూ ఎంతో అనునయంగా, అరే శ్యామ, లౌకిక ఐశ్వర్యం వలె దేవతల ఐశ్వర్యం కూడా తుచ్చమైనది. ఇది మనకు వద్దు, మన కోసం వేరే ఉంది అని చెప్పడంలోని అద్భుతమైన అంతరార్థం అదే. సరిగ్గా అదే బోధను సద్గురువు సద్భక్తునికి త్రికుటిలో అందించి తాము వెంట నుండి వ్రేలు పట్టుకుని మరీ తదుపరి పారమార్థిక స్థితులకు తీసుకుని వెళతారు. తద్వారా సద్భక్తుడు త్రిగుణరహితుడై బ్రహ్మ పదాన్నుండి తదుపరి ఉన్నత పారమార్థిక లోకమైన పరబ్రహ్మ పదానికి సద్గురు దివ్యానుగ్రహంతో చేరుకుంటాడు. పరబ్రహ్మ పదాన్ని కబీరు వంటి కొందరు మహనీయులు దశమద్వారం అని పిలుస్తారు. అదే సూఫీ మహనీయులైతే అలామీ లహుత్ అని పిలుస్తారు. అంతేకాదు త్రిగుణాలను త్యజించి త్రికూటిని జయించి తదుపరి పరబ్రహ్మ పదానికి చేరుకున్న సద్భక్తుడే నిజమైన సాధువు అని కబీరు వంటి మహనీయుల ఉవాచ. త్రికుటిని సాధించిన వాడే సాధువు. తాను మాత్రమే తన నవద్వారాలను దాటుకొని దశమద్వారానికి చేరుకుంటాడు. ఆ ద్వారం యొక్క తాళం తెరిచి లోపలికి ప్రవేశిస్తాడు. పరబ్రహ్మ పదానికి చేరుకునే ప్రక్రియలో సద్భక్తుడు త్రిగుణాలనే కాదు, స్వచ్ఛమైన ఆత్మను ఆవరించి ఉన్న స్థూల, సూక్ష్మ మరియు కారణ
వంటి త్రిదేహాలను వదులుకోవలసి ఉంటుంది. ఆ విధంగా స్వచ్ఛత నొందిన ఆత్మ ద్వాదశ సూర్యుల వెలుగుతో కూడిన స్వయం ప్రకాశంతో మెరుస్తుందని కబీర్ ద్వాదశ భానుహంస్ ఉంజయారా అని తెలియచేస్తారు. పరబ్రహ్మ పదంలో మరలా ఇంకొకసారి గంగా, యమున, సరస్వతి నాడుల సంగమం జరిగి ఒక దివ్య సరస్సు ఏర్పడుతుంది. ఇది ఏ నిజమైన పుణ్యతీర్థంగా, మానస సరోవరంగా మహనీయులు అభివర్ణిస్తారు. సూఫీ మహనీయులు ఈ అమృత సరస్సును హాజీ ఖాసర్ అని పిలిస్తే, గురు గోబింద్ సింగ్ పంచ సంప్రదాయానికి చెందిన దశమ గురువులు అమృతసర్ అని పిలుస్తారు. ఈ అమృత సరస్సులో సద్భక్తుడు మునకవేయడం వలన అమరత్వాన్ని సిద్ధించుకొని జనన మరణాలకు అతీతుడవుతాడు. అంటే సద్భక్తునికి ఈ దివ్యస్థానం వలన జనన మరణాలకు కారణమైన ప్రాపంచిక వాసనలు పరిపూర్తిగా పరిసమాప్తం చెంది కేవలం భగవంతునితో పరిపూర్ణ పరిసంగమం కోసం పరిజ్వలించే ప్రవర్తన ప్రాప్తమవుతుంది. ఈ పరివర్తనే మహనీయులు ప్రాపంచిక వాసనలని మురికిని భుజించే కాకి భగవంతునితో సంలీనమనే ముత్యాలను భుజించే హంసగా రూపాంతరం చెందడంగా అభివర్ణిస్తారు. మానస సరోవరంలో స్నానమాచరించి హంసలతో కలిసి హంసగా మారిపోతుంది అనే కబీర్ గీతం ఈ సత్యాన్ని తేటతెల్లంగా తెలియచేస్తుంది. బహుశా ఈ అమృత సరస్సును ఉద్దేశించి మహనీయుడు మరియు వాగ్గేయకారుడైన అన్నమయ్య తన ఆధ్యాత్మిక అనుభూతులను వర్ణిస్తూ దైవికములైన పుణ్య తీర్థములను పొడకంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి అని పాడుతారు. పరబ్రహ్మ పదానికి చేరుకున్న సద్భక్తుడు మాయాతీతుడు అవుతాడు. కనుకనే పరబ్రహ్మ పదాన్ని అక్షర బ్రహ్మ, అక్షర ఎన్నటికీ నశించని పదం అని కూడా అంటారు. ఈ పరబ్రహ్మ పదంలో సద్భక్తునికి దివ్య అనహద శబ్దం, కింగరీ, సారంగి మరియు సితార సంగీత ధ్వనులు శ్రవణం అవుతాయి. వీణ, సారంగి మరియు సితార సంగీత ధ్వనులు అక్షర బ్రహ్మ పరబ్రహ్మ దర్బార్లో శ్రవణం అవుతాయి అని కబీరు వర్ణిస్తారు. ఆ తరువాయి పరబ్రహ్మ పదాన్ని నుండి సద్భక్తుడిని సద్గురువు తమ దివ్యానుగ్రహంతో ఆ పిమ్మటి పరమోచ్చమైన సోహం పదానికి చేరుస్తారు. సోహం అంటే ఏదైతే నీవో అదే నేను అనే భావన అనుభవం. ఈ భావాన్నే సూఫీ మహనీయులు అనహు అని అంటారు. కనుకనే సోహం పదానికి చేరుకున్న సద్భక్తునికి తాను సద్గురువు నుండి వేరు కాదు అని అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. భగవంతుని నుండి నేను వేరు కాదు అనే అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఆ భగవంతుడిని పూజించే భక్తిని అభేద భక్తి అని అంటారు. అని భక్తి విధానాలకు పరమైన పరమోత్కృష్టమైన అభేద భక్తి సద్భక్తునికి ఈ స్థితిలోనే ప్రాప్తమవుతుంది. ఒక విధంగా యో సావసో పురుష సోహమస్మి అనే ఉపనిషత్తు బోధనలోని సారం ఈ దశలో అనుభవసారం అవుతుంది. అంతేకాదు సోహం పదంలో అనహత శబ్దం దివ్య వేణుగానమై శ్రవణమవుతుందని మహాత్ములు వారి అనుభవసార మాధ్యమంగా తెలియచేస్తారు. ఈ స్థితిలో శ్రవణమయ్యే వేణునాదాన్ని గురించి తమ మస్నవీలో వివరిస్తారు. ఒక విధంగా రూమీ తమ మస్నవీని ఈ స్థితిలోనే ప్రారంభించారని చెబుతారు. 88,000 గోళాలను సృష్టించాడు. రత్నాలు వజ్రాలతో పొదిగిన రాజభవనాలను నిర్మించాడు. అక్కడే మురళీగానం అఖండంగా వినిపిస్తూనే ఉంటుంది. అక్కడే సోహం ప్రతిధ్వనిస్తుంది అని కబీరు వర్ణిస్తారు. ఈ దివ్య వేణుగానానికి ప్రతీకాత్మకే సింబాలిక్ శ్రీకృష్ణుని మురళి నుండి వెలువడే దివ్య వేణుగానమని మహనీయులు అభివర్ణిస్తారు. ఆ దివ్య వేణుగానం సద్భక్తునిలో భగవంతునితో సంపూర్ణ సమాగమం కోసమై తీవ్రమైన విరహ వేదనను పరిజ్వలింపచేస్తుంది. సద్భక్తునిలో అవర్ణనీయమైన ఆ విరహ వేదనే తాళం చెవి అయి తరువాతి పరమోత్కృష్ట లోకమైన భగవత్తత్వం వసించే సత్యలోకం యొక్క తలుపును తెరుస్తుంది. తద్వారా సద్భక్తుడు తన స్వస్థలమైన సత్యలోకంలోకి అడుగిడతాడు. అపూర్వమైన అవర్ణనీయమైన సుగంధ మాధురి పరిమళాలు సద్భక్తుని సత్యజీవ లోకంలోకి
ఆహ్వానిస్తాయని, అటువంటి అపూర్వమైన అనుభూతి సద్భక్తునికి ఇక్కడ అనుభూతం అవుతుందని కబీరు ఉవాచ. ఈ సత్యలోకాన్ని సూఫీ మహనీయులు మాకం ఈ హక్ అని పిలుస్తారు. ఈ స్థితికి చేరుకున్న సద్భక్తుడే సత్పురుషుడు అవుతాడు. ఈ సత్పురుషుని సూఫీ సాంప్రదాయంలో హాక్ అని అంటారు. ఈ సత్పురుషుడి నుండి వెలువడే వెలుగు ముందు కోటి సూర్యుల వెలుగు వెలవెలలాడిపోతుందని కబీరు వర్ణిస్తారు. ఆ వెలుగు అన్ని మాయలను, అన్ని భ్రమలను సమూలంగా శాశ్వతంగా తొలగించి వేస్తుంది. ఈ స్థితికి చేరుకున్న సద్భక్తుడు ఎన్నటికీ తరగని తరుగులేని అలౌకిక ఆనందాన్ని అనుక్షణం అనుభూతి చెందుతాడు. ఈ దశలో అనహతా శబ్దం అఖండిత వీణగానమై శ్రవణమవుతుంది. తత్ఫలితంగా సుద్భగవత్తత్వంలో ఏకత్వం అప్రతిహతంగా అనుభవమవుతుంది. ఈ దశలోనే సద్భక్తుని అంతటా వ్యాపించియున్న భగవత్తత్వం తనకంటే భిన్నం కాదని, అసలు ఆ భగవత్తత్వం ఏదైతే ఉందో అది తానేనని రెండు అనే పదానికి భావానికి తావులేని రీతిలో అవగతమవుతుంది. అంటే వెష్టితత్వం సమిష్టితత్వంగా సంపూర్ణంగా మారిపోతుంది. నేనే అల్లా సుద్భగవత్తత్వం అనే బాబా మాటలలోని ఐ అండ్ మై ఫాదర్ ఆన్ వన్, నేను నా తండ్రి శుద్ధ భగవతత్వం ఒకటే అనే క్రీస్తు మాటల్లోని ఈ స్థితి యొక్క పరిణామమే ప్రతిధ్వనిస్తుంది. కానీ సత్పురుషులు ఇటువంటి తమ సహజ స్థితిని ఉటంకిస్తూ ఉల్లేఖిస్తూ ఉద్గారించే మాటలను పరిమిత బుద్ధి పరిధి దాటలేని సామాన్య జనావళి సహజంగానే పిచ్చి ప్రేలాపనలుగా భావిస్తారు. ఉదాహరణకు మాన్సూర్ అల్ హలజ్ అనే సూఫీ మహనీయుడు అనల్ హాక్ నేనే భగవంతుడిని అని అనినందుకు నాటి రోజులలో మరణశిక్షకు లోనయ్యాడు. తదుపరి కబీరు సత్యలోకం దాటిన తరువాత కూడా ఇంకో 3 దశలు ఉంటాయని వివరిస్తారు. మొదటి దశ అలక్ లోకం, అదృశ్యలోకం అని అంటారు. ఈ స్థితికి చేరుకున్న మహనీయుని అకాల పురుషుడు అని అంటారు. అంటే ఈ స్థితి పొందిన మహనీయులు అన్ని కాల పరిమితులకు అతీతులు అవుతారు. బాబా నా వయస్సు లక్షల సంవత్సరాలు అని అనడంలోని నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. నా మటుకు నేను జన్మించింది ఎప్పుడు, అంతకుముందు మాత్రం నేను లేనా అని అనుకున్నాను అనే మాటల్లోని సారం అద్భుతమైన ఈ స్థితిలోని అనుభవసారం గురించి తెలియచేస్తుంది. అంతేకాదు క్రీస్తు వంటి మహనీయులు నేను అబ్రహం కంటే ముందే ఉన్నాను అనే మాటలలో కూడా ఈ సత్యమే తుణికిసలాడుతుంది. ఈ స్థితికి చేరుకున్న మహనీయులు దశకోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తారని కబీరు వర్ణిస్తారు. ఓ సోదరా, తరువాత అలక్ లోకం వస్తుంది. అక్కడ అలక్ పురుషుడు పాలిస్తాడు. తన యొక్క ఒక్క అణువు యొక్క వెలుగుతో దశకోటి సూర్యుల వెలుగు సమానం కాదు. అటువంటి అలక్ పురుషుడిని నేను దర్శించాను అని కబీరు తమ స్వానుభవాన్ని తెలియచెప్తారు. ఓం సాయిరామ్. మేము ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వీడియో చేసి గ్రూపునందు సెండ్ చేస్తాము. ప్రస్తుతము సాయి భక్త మహల్సాపతి గ్రంథం పారాయణ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వగలరు. లింక్ వీడియో కామెంట్లో ఉంటుంది. వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క భాగము సెండ్ చేస్తాము. అందరూ ఈ వీడియో విని భగవంతుని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాము. మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని అందించండి. మీ బంధుమిత్రులను కూడా గ్రూపునందు జాయిన్ చేయవచ్చు. ఓం సాయిరామ్.